వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేపీటీ లాగ్స్ అండి. నేను మీ త్రివేణి. ఇవాళ కొత్త రెసిపీతోనైతే మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటది అని అంటారా, దాల్ కిచిడి అండి. చూడండి, చూస్తేనే చాలా టెంప్టింగ్ అయితే ఉంది కదా. దీనికి కాంబినేషన్గా అప్పడాలు అయితే బాగుంటాయండి. లేవని చెప్పేసి నేనైతే చిప్స్తోనైతే అడ్జస్ట్ అయితే చేసేసాను. మరి కావాల్సిన పదార్థాలు ఏమో చూసేద్దామా. నేనైతే ఒక కప్ అయితే మామూలు రైస్ అయితే తీసుకున్నాను. కావాలి అని అంటే మనకి రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చండి. కానీ పిల్లలకు పెడతాం కదా, నార్మల్ రైసే వాడండి మోస్ట్లీ. ఇంకా దానిలోకి కందిపప్పు, పెసరపప్పు, అలానే మసూరి దాల్, ఎర్ర కందిపప్పు కూడా, ఇవి మూడు కలిపి ఇంకొక బౌల్ అయితే తీసుకున్నానండి. రైస్ ఏమో ఒక కప్పు, అలానే పప్పు ఏమో ఒక కప్పు అయితే తీసుకున్నాను. ఆప్షనల్, ఎర్ర కందిపప్పు లేకపోతే మామూలు కందిపప్పుతోనైనా పెసరపప్పు సగము కందిపప్పు సగమైనా తీసుకోవచ్చు. నా దగ్గర ఉంది అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. ఇవైతే శుభ్రంగా కడుక్కొని అయితే ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకోండి. మోస్ట్లీ 1 అవర్ అయితే ఉండాలి. ఎందుకంటే బాగా సోక్ అయితేనే దాల్ కిచిడి అనేది బాగా అయితే వస్తుంది. ఇంక నేను గంట తర్వాత అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా కుక్కర్లో అయితే చేస్తున్నాను. దానిలోకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకున్నాను. ఇలాచి, జీలకర్ర, అలానే 2 మిరియాలు, అలానే 2 లవంగాలు, చెక్క, ఇవన్నీ వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకున్నానండి. దానిలోకి సన్నగా తరిగిన పెద్దలపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇంకొంచెం సేపు అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను. దానిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఇంకో 2 నిమిషాలు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇది. కొంచెం టైం పట్టుద్ది కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయినాయి కదా, దానిలోకి అయితే టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే వేసుకున్నానండి. కొంచెం తక్కువగానే వేసుకోండి, కావాలంటే తర్వాత అయితే వేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి వేసుకుంటే ఉప్పు ఎక్కువ అవుతుంది కదా. ఇంక ఇలాగైతే వేసుకున్న తర్వాత అవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనమైతే కడిగి పెట్టుకున్న దాల్ అండ్ రైస్ ఉంది కదా, ఇదైతే దీనిలోకి అయితే వేసుకొని 2 నిమిషాలు అయితే మనమైతే ఈ స్పైసెస్ అన్నీ రైస్కి అయితే పట్టేంత వరకు అయితే 2 నిమిషాలు అయితే ఉంచుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి సరిపడిన వాటర్ అయితే తీసుకోవాలండి. ఒక కప్పుకు వచ్చేసేసి 3 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. నాకైతే ఈ గ్లాస్తో పోసుకుంటే సరిపోతుందండి. మీకు ఇలా మెజర్మెంట్ తెలియకపోతే మీరు ఏ కప్పుతో అయితే రైస్ అయితే తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోనైతే వాటర్ అయితే తీసుకోండి. ఒక కప్పుకు వచ్చేసేసి 3 కప్పుల వాటరు, 2 కప్పులు కాబట్టి 6 కప్పుల వాటర్ అయితే తీసుకోండి. ఇంక ఇవే వాటరు, ఇంక ఎక్స్ట్రా వాటర్ కూడా పట్టవండి ఇదే మెజర్మెంట్తోనైతే చేస్తే. ఇంకా నాకైతే ఇదే మెజర్మెంట్తో అయితే కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇంకా 6 కప్పుల వాటర్ అయితే తీసేసుకున్న తర్వాత ఒకసారి గంటతోనైతే ఇలాగైతే కలిపేసుకొని టేస్ట్ అయితే చూసుకున్నానండి. నాకైతే కొంచెం ఉప్పు అయితే తక్కువగా ఉంది. ఇంక అందుకని చెప్పేసి కొంచెం ఉప్పు అయితే యాడ్ అయితే చేసుకొని ఇంకొంచెం సేపు అయితే కలిపేసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, సాల్ట్ అయితే వేసేసుకొని ఇంక విజిల్ పెట్టుకున్నాను. ఇంక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వాలండి. ఇంక విజిల్ వచ్చేంత వరకు 2 విజిల్స్ వస్తే చాలండి. 3 విజిల్స్ అయితే రావాల్సిన అవసరం లేదు. నేనైతే 2 విజిల్స్ వచ్చాక అయితే తీసేసానండి. చూడండి, గ్యాస్ కట్ శుభ్రంగా పోకుండానే తీసాను. నాకు పిల్లలకైతే టైం అవుతుందని చెప్పేసేసి ఇంకా ఉడుకుతూనే ఉంది. చూడండి ఎంత జ్యూసీగా వాటరీగా ఎలా ఉంది. ఇంకా నేను ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా పోయాల్సిన అవసరం కూడా లేదు. ఈ వాటరే సరిపోతాయి. ఇంకా లో ఫ్లేమ్లో అయితే ఇదంతా ఇట్లా స్మాషల్లే చేసుకుంటా ఇంకా దాల్ కిచిడీని అయితే ఉడకపెట్టుకుంటున్నానండి. ఇంకో పక్కన అయితే పోపు అయితే పెట్టుకోవాలి కదా. దీనిలో మోస్ట్లీ ఇదేనండి లాస్ట్ ఫైనల్ టచ్. ఇది కరెక్ట్గా ఉంటే మాత్రం దాల్ కిచిడి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇంకా పక్కన పొయ్యి మీద అయితే పెట్టుకొని లో ఫ్లేమ్లోనైతే ఇంకా ఇట్లా స్మాష్ చేసుకుంటూ అయితే ఉడికించుకుంటున్నాను. అదైతే బాగా స్మాష్ లాగా అవ్వాలండి, జ్యూసీగా. అది కొంచెం మెతుకులుగా ఉంది కదా, అట్లా అంటే స్మాష్ అవుతుంది. ఇంకా నేనైతే పోపు అయితే పెట్టుకున్నాను. కొంచెం అయితే ఆయిల్ కానీ గీ కానీ తీసుకోండి. నేనైతే గీనే తీసుకున్నాను. పిల్లలకి తినడానికైనా కూడా బాగుంటుంది. ఇంక పప్పు నెయ్యి అని అంటే ఇంకా వేరే కాంబినేషన్ ఇంకేముంటుంది చెప్పండి. నెక్స్ట్ లెవెల్ కదా అది. అందుకని చెప్పేసి మోస్ట్లీ గీ ఉంటేనే ప్రిఫర్ చేయండి. లేకపోతే ఏం చేయలేము, ఆయిల్తోనే అడ్జస్ట్ అవుతాం కదా. ఇంకా దానిలోకి సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలానే 3 ఎండుమిర్చి, కొంచెం కారము, అలానే కొంచెం గరం మసాలా అండి.
వెల్లుల్లి అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోండి. వెల్లుల్లి వేగితేనే ఆ టేస్ట్ అయితే బాగుంటుంది, మనకి పంట కింద తగులుతూ ఉంటుంది. ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర అలానే కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి. నేనైతే దించి అయితే వేసుకుంటున్నాను, పొంగిపోతుందేమో అని చెప్పి. ఇంక ఇలా అయితే కలుపుకున్న తర్వాత ఇంక ఇటు స్టవ్ మీదకైతే మార్చుకున్నానండి. నాకైతే చేతికి వీలుగా ఉంటుందని చెప్పేసి చూడండి ఆ వాటర్ అంతా ఇంకిపోయి జ్యూసీగా అయితే మెతుకులు లేకుండా మన పాయసం లాగా అయితే ఎలాగైతే రెడీ అయిపోయిందో, ఇంక ఈ పోపు వేసుకున్న దాన్ని అయితే మనము దాల్ కిచడీలోకి అయితే వేసేసుకుందామండి. చూడండి చూస్తేనే టెంప్టింగ్ అయితే ఉంది కదా, మీరు కూడా త్వరగా అయితే ట్రై చేసేసేయండి ఈ రెసిపీని. ఇంకా నాకైతే అసలు చూస్తుంటే తినాలనిపిస్తుంది. 2 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసి కవర్ అయితే చేసేసేయండి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత అయితే చూడండి ఎలా ఉందో. లో ఫ్లేమ్లో పెట్టాను, ఆ ఫ్లేవర్ అంతా ఆ రైస్కి పట్టుద్ది అని చెప్పేసి అసలు కలుపుతూ ఉంటే అరోమా వస్తుందండి. అసలు మీకు చెప్తున్నా, నాకైతే పిచ్చ టెంప్టింగ్ అయితే అనిపిస్తుంది. నేనైతే తినేసేయాలి ఇప్పుడు ఫాస్ట్గా, ఇంకా పిల్లలకైతే టైం అవుతుంది ఓ పక్కన. ఇంక చూడండి ఎలా ఉందో, ఇంకా రెడీ అయిపోయింది మన దాల్ కిచడీ అయితే. నేనైతే స్మెల్ కూడా చూస్తున్నాను, మరి టేస్ట్ అంటారా, ఇంకా నేనైతే ఆగలేకపోతున్నానండి. ఇంక ప్లేట్లో అయితే పెట్టేసుకొని తింటున్నాను. ముందుగా చెప్పాను కదా, నా దగ్గర అయితే అప్పడాలు లేవని చెప్పేసి చిప్స్తోనైతే అడ్జస్ట్ అయితే చేసుకున్నానండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో ఒక కామెంట్ అయితే చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక ఈ వీడియో అంతే, మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను.